గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల నిరవధిక బంద్పై అటు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బాట పట్టింది. ఇప్పటికే పత్తి రైతులు తీవ్రమైనటువంటి నష్టాల ఊబిలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎక్కడికక్కడకు అటు పత్తి మార్కెట్ యార్డులకు వెళ్లి రైతులతో మాట్లాడుతున్నారు, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పత్తి పంటకు మద్దతు ధర లేదని ప్రభుత్వం ప్రకటించిన విధంగా 8,110 రూపాయల మద్దతు ధర ఎక్కడ కూడా చెల్లించట్లేదని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో మార్కెటింగ్ శాఖ వైఫల్యాల గురించి కావచ్చు, వ్యవసాయ శాఖ వైఫల్యాల గురించి కూడా చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజ్ రవిచంద్ర కూడా ప్రస్తుతం ఖమ్మం పత్తి మార్కెట్ కు చేరుకున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. సార్, మీ డిమాండ్స్ ఏంటి? ఖచ్చితంగా సీసీఐ 8,110 రూపాయలకు కొనాలి, తేమ శాతం 11 అని చెప్పే నిబంధన ఎత్తివేయాలి. 18 దాకా వస్తున్నటువంటి తేమను, ఆ శాతాన్ని ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేయాలి. 7 క్వింటాలే అనే నిబంధనను ఎత్తివేయాలి. ఎంత పంటనే అంత కొనే విధంగా సీసీఐ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఈరోజు బంద్ చేసినటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రాలు వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి కేంద్రాన్ని కొనాలి, పత్తిని కొనాలి. పండించినటువంటి పత్తిని తేమ శాతం 11 ఉంది, ఇంకా 18% ఉన్నటువంటి నిబంధనను 11% ఉన్నటువంటి నిబంధన ఎత్తివేసి 18% ఉన్న కొనాలని చెప్పేసి సీసీఐని డిమాండ్ చేస్తున్నాం. 7 క్వింటాలే, 6 క్వింటాలే, 5 క్వింటాలే కొంటామంటే కూడా కుదరదు. ఎందుకంటే వర్షాలు చాలా పెద్ద వర్షాలు పడ్డాయి. దాంతో పత్తి కొంత క్వాలిటీ తక్కువగా ఉన్నా కొన్ని మద్దతు ధర పలకాలి, రైతులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలను నిద్ర లేపడానికే మా ప్రతిపక్ష పార్టీ మేము రైతుల పట్ల కొట్లాడుతున్నాం. ఇది అన్యాయం. 4,000, 5,000, 5,500, 6,000కే కొంటున్నటువంటి పత్తిని రైతులకు అన్యాయం జరుగుతుంది. దాన్ని మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. రైతులకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న జిన్నింగ్ మిల్ అసోసియేషన్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరి కొద్దిసేపట్లోనే ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు బంద్ చేయండి, మద్దతు ధర ఇవ్వండి, రైతులను ఆదుకోండి, రైతుల కొట్టగొట్టబకండి. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించండి. ఓ పక్కనేమో పత్తి మిల్, జిన్నింగ్ మిల్స్ స్ట్రైక్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకో పక్కనేమో వాళ్ళ కిసాన్ యాప్లు ఓపెన్ చేశారు. రైతులందరూ స్లాట్లలో వాళ్ళ స్లాట్స్ బుక్ చేసుకున్నారు. జిన్నింగ్ మిల్స్ దగ్గరికి వెళ్తేనేమో జిన్నింగ్ మిల్లు బంద్ అయి ఉన్నాయి. ఈ రోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ అష్ట కష్టాలు పడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారికి, కేంద్ర మంత్రి అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు, దయచేసి మిమ్మల్ని చేతులెత్తి జోడుకుంటున్నాం. ఎందుకనంటే మీరు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. రైతుకి ఈ దుర్భర పరిస్థితి కల్పించబాకండి. కనీసం ఈరోజు మీరు 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 6,000 రూపాయల కంటే కూడా ఎక్కువ, ₹1 కూడా ఏ మార్కెట్లో పెట్టలేదు. రైతు తీసుకొచ్చిన పంట ఈరోజు కాటన్ మిల్స్ క్లోజ్గా ఉండటం వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల రైతులు మొత్తం కూడా మార్కెట్కి తెస్తున్నారు. సీసీఐ కాకుండా ఇతర మార్గాల ద్వారా అమ్ముకుంటున్నారు. రైతులు దోపిడీ చేయబడుతున్నారు. కాబట్టి కిషన్ రెడ్డి గారికైనా, తుమ్మల నాగేశ్వరరావు గారికైనా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. అయ్యా, మీరు మంత్రులుగా ఉన్నారు, దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ పత్తి రైతులను ఆదుకోండి. అకాల వర్షాలతోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల పత్తి దిగుబడి అనేది తగ్గిపోయింది. 8 క్వింటాల నుంచి 10 క్వింటాలు వచ్చే పత్తి ఇవాళ 4 క్వింటాల నుంచి 6 క్వింటాలకు దిగుబడి తగ్గిపోయింది. కాబట్టి రైతులను ఆదుకోండి. పెట్టుబడి పుట్టడం లేదు, కూలీలకు ఖర్చులు ఇవ్వచ్చే పరిస్థితి లేరు, మార్కెట్కి తీసుకురావడానికి డబ్బులు లేవు. కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వాళ్ళకి ఆత్మహత్య తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. దయచేసి మీరు ప్రతి రైతులను ఇమీడియట్గా ఆదుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు జిన్నింగ్ మిల్లుల నిరవధిక బంద్తో పాటు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పత్తి రైతులు చిత్తవుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లకార్డులతో అటు ఖమ్మం పత్తి మార్కెట్ ఎదుట బైఠాయించి ఆకస్మిక ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం పత్తి రైతులకు ఆత్మహత్య తప్ప మరొక శరణ్యం లేనటువంటి దుస్థితి ప్రస్తుతం తెలంగాణలో నెలకొందని చెప్తున్నారు. ఒకవైపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో పాటు అటు ఇతరత్ర జిన్నింగ్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు సీసీఐ ప్రతినిధిగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కూడా
తెలంగాణకు రాబోతున్నారు. జిన్నింగ్ మిల్ అసోసియేషన్తో కూడా సంప్రదింపులు జరపబోతున్నారు. ఖచ్చితంగా మద్దతు ధర ప్రకటించినటువంటి విధంగా పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు హరీష్ రావు ఇతరత్ర ప్రతినిధుల బృందం అంతా కూడా ప్రస్తుతం అటు జిన్నింగ్ మిల్ అసోసియేషన్కు మద్దతుగా అదేవిధంగా పత్తి రైతులకు మద్దతుగా ఆందోళన చేపడుతున్నారు. ఖమ్మం పత్తి మార్కెట్లో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కూడా పర్యటించింది. పత్తి రైతులతో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది, వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పత్తి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పటికే పంటకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లిందని, చాలా పెద్ద ఎత్తున దిగుబడి తగ్గిపోయిందని, మరోవైపు తెగుళ్ల కారణంగా కూడా తీవ్రమైనటువంటి నష్టపోయినటువంటి రైతాంగం చివరికి అమ్ముకునే దశలో కూడా న్యాయం జరగట్లేదని చెప్పి పత్తి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే వీడియోస్ న్యాయతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ, ఖమ్మం పత్తి మార్కెట్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.